లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. నమస్తే సతీష్. రైట్, మనం చూస్తున్నాం సార్, గత వారం రోజులుగా బాగా ట్రెండింగ్లో ఉన్న ఇష్యూస్ రెండే. ఒకటి ఐబొమ్మ రవి అరెస్టు వ్యవహారం, ఇండస్ట్రీకి వ్యతిరేకంగా ఐబొమ్మ రవికి మద్దతుగా ఎక్కువ మంది ప్రేక్షకులు రెస్పాండ్ అవ్వటం. రెండోది ఇన్వెస్టిగేషన్. రెండో ఒక కీలకమైనది మావోయిస్టుల లొంగిబాటు ఎన్కౌంటర్కి సంబంధించి ఆల్రెడీ దానిపైన మీరు స్పందించారు, దానికి విశేష ప్రాచుర్యం వచ్చింది. ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి ఉదంతకు సంబంధించి చాలా ప్రశ్నలు ఇప్పుడు మన ముందు ఉన్నాయి సార్. అంటే ఐబొమ్మ రవి పైరసీ చేశాడు, తర్వాత దాదాపు ఒక 21 డొమైన్లు పెట్టాడు, 21,000 సినిమాలు, 50 లక్షల మంది సబ్స్క్రైబర్ డాటా ఉంది, ఇలాంటి ఒక తీవ్రతతో కూడిన నేరానికి పాల్పడ్డాడు. కానీ ఆ ఐబొమ్మ రవి ఇప్పుడు హీరోగా చలామణిలో ఉన్నాడు. ప్రేక్షకులు కానీ ఎక్కువ మంది ఐబొమ్మ రవి మా దృష్టిలో హీరో అని అనటం ఒక ఎత్తు అయితే, నిన్న కొందరు నెట్జన్స్ ఎవరైతే ఐబొమ్మ రవి తరపున వాదిస్తున్న అడ్వకేట్ ఉన్నాడో 10 కోట్లైనా పర్వాలేదు మేమందరం చందాలు పోగేసుకొని ఇస్తామని అంటున్నారు. ఈ ధోరణి ఎలా అర్థం చేసుకోవాలి? మీ కామెంట్ ఏంటి సార్? ముఖ్యంగా ఇందులో చూడాల్సింది ఏంటంటే సతీష్, మనకు సినిమా పరిశ్రమ అంటాం. సినిమా పరిశ్రమ అంటాం అంటే అదొక ఇండస్ట్రీ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏముంటుందంటే లాభాలు మ్యాక్సిమైజ్ చేసుకోవడం, ఎక్కువ లాభాలు సంపాదించడం. అందువల్ల ఏంటంటే సినిమా నిర్మాతలందరూ కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి, అంటే ముఖ్యంగా పెద్ద పెద్ద హీరోల సినిమాలు చూస్తే 500 కోట్లు 1000 కోట్లు అలా వింటుంటాం మనం. అంటే ఒక సినిమా పరిశ్రమ ద్వారా ఏమవుతుందంటే అనేక మందికి ఉపాధి కలుగుతుంది. అంటే ఒక సినిమా తీసుకుంటే అందులో కథ రాసేవారు, ఆ తర్వాత డైలాగులు రాసేవారు, ఆ తర్వాత యాక్టర్స్, ఆ తర్వాత జూనియర్ యాక్టర్స్, తర్వాత కెమెరామెన్, లైట్ బాయ్స్, తర్వాత అడ్వర్టైజ్మెంట్, ఇలా చూసుకుంటే ఒక సినిమా పరిశ్రమ వల్ల అనేక మందికి ఉద్యోగాలు సృష్టించబడతాయి. సో సినిమా తీసిన తర్వాత ప్రొడ్యూసర్ ఏం చేస్తాడంటే వాట్లను థియేటర్స్ లో రిలీజ్ చేస్తాడు. రిలీజ్ చేసిన తర్వాత అక్కడ టికెట్లు కొనుక్కొని ప్రేక్షకులు చూస్తారు, దాని ద్వారా నిర్మాతకు ఆదాయం వస్తుంది. ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్. రెండవది వచ్చేసి వీళ్ళను ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా వీళ్ళు రిలీజ్ చేస్తారు. అందువల్ల ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఉన్న సినిమాలను చూసే వాళ్ళ సబ్స్క్రిప్షన్ నుంచి కొంత అమౌంట్ నిర్మాతలకు వెళ్తుంది. సో ఈ విధంగా నిర్మాతకు డైరెక్ట్ గా సినిమా రిలీజ్ ద్వారాను, ఆ తర్వాత ఓటీటీ ద్వారాను తను పెట్టిన ఖర్చుకి అతనికి రెవెన్యూ వస్తుంది, ఆదాయం వస్తుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పైరసీ ద్వారా ఏమవుతుందంటే ప్రజలు థియేటర్కి వెళ్ళడం తగ్గిపోతుంది, దానివల్ల వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. అదేవిధంగా ఓటీటీలో చూసే వాళ్ళు కూడా ఓటీటీలో చూస్తే ఆ నిర్మాతకు ఆదాయం వస్తుంది, కానీ పైరసీ ద్వారా అంటే ఇటు ఐబొమ్మ కావచ్చు, ఇంకోటి బెప్పమ్మో ఏదో ఇంకో టీవీ అట, ఇంకొక 110 ఛానల్స్, వీటిల ద్వారా చూడడం వల్ల ఏమవుతుందంటే తక్కువ ఖర్చులో ప్రేక్షకులు చూసే అవకాశం ఉంటుంది. కానీ నిర్మాతలు దీంట్లో నష్టపోతున్నారు. ఎప్పుడైతే నిర్మాతలు నష్టపోతారో వారు ఇంకో సినిమా తీయడానికి వాళ్ళు సాహసించరు. దానివల్ల ఏంటంటే సినిమా మీద ఆధారపడిన అనేక మంది కళాకారులు ఎవరైతే ఉన్నారో, లేకుంటే ఈ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో, నేను చెప్పిన వారందరూ కూడా వారి ఉపాధి తగ్గిపోయి అక్కడ కూడా ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఇది నిర్మాత పరంగా మనం చూసుకుంటే అతనికి పైరసీ ద్వారా కలిగే ఇంపాక్ట్ ఏదో మనం చూసాం. కానీ ప్రేక్షకులు ఏమనుకుంటారంటే ఈ మధ్య సినిమాల్లో మీరు ముఖ్యంగా చూస్తే ఇంతకుముందు 100 రోజులు సంవత్సరాలు ఆడేవి సినిమాలు. కానీ ఈ మధ్య కాలంలో మొదటి వారం చాలా ఇంపార్టెంట్. అందుకనే ఎక్కువ షోలు, ఎక్కువ టికెట్ రేట్లు, ఇవి సాధారణంగా నిర్మాతలు ప్రభుత్వాలని కోరుకుంటున్న ముఖ్యమైన విషయం. అందుకనే 1000 రూపాయల రేటు, ఈ విధంగా కూడా టికెట్ల రేట్లు పెంచడం, ఆ తర్వాత నెంబర్ ఆఫ్ షోస్ పెంచడం. అందువల్ల ప్రేక్షకులు ఏమంటున్నారంటే మేము ఇంత మొత్తంలో డబ్బులు పెట్టి మేము ఎందుకు చూడాలి? ఆ తర్వాత థియేటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కూల్ డ్రింక్స్ కావచ్చు, లేకుంటే పాప్కార్న్ కావచ్చు, లేకుంటే ఈవెన్ వాటర్ బాటిల్ కావచ్చు, 20 రూపాయల వాటర్ బాటిల్ సుమారుగా 100 రూపాయలకు అక్కడ అమ్ముతారు. సో ఒక ఫ్యామిలీ, ఒక ముగ్గురు గాని నలుగురు ఉన్న ఫ్యామిలీకి వెళ్తే సుమారుగా ఒక సినిమాకి వెళ్తే ఆల్మోస్ట్ 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అందువల్ల వీళ్ళు ఏమంటున్నారంటే మాకు ఈ ఐబొమ్మ ద్వారా మాకు అతి తక్కువ ఖర్చుతో ఇది మాకు వస్తోంది, మాకు ఎంటర్టైన్మెంట్, వినోదం ఏదైతే ఉందో అది కలుగుతుంది. సో ఇక్కడ 2 కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నవి ఏర్పడ్డాయి. అంటే యాక్చువల్ గా ఐబొమ్మ రవి చేసింది కాపీరైట్ వైలేషన్, ఐటీ యాక్ట్ వైలేషన్, బిఎన్ఎస్ వైలేషన్. ఈ 3 వైలేషన్ జరిగాయి కాబట్టి అతని మీద కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే అతని అకౌంట్లలో సుమారుగా 20 కోట్ల రూపాయలు ఈ విధంగా అతనికి సమకూరాయని, ఆ తర్వాత సుమారుగా మీరు అన్నట్టు 21,000 సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిని
అంటే సాధారణంగా వీళ్ళు ఏం చేస్తారంటే సినిమా థియేటర్లోకి వెళ్ళి క్యామ్ కార్డర్ ద్వారా రికార్డ్ చేస్తారు. చేసి వాటిని ప్యారలల్ గా రికార్డ్ చేసి పంపించేస్తారు, అప్లోడ్ చేస్తారు ఈ పోర్టల్స్. అంటే మొన్న పైరసీ గురైన ముఖ్యమైన సినిమాలు ఇప్పుడు చూస్తే ముఖ్యంగా నేను విన్నది కాంతారా ఒకటి, డూడ్ అన్నది ఒకటి, మిరాయ్ అన్నది, ఈవెన్ ఓజీ అన్న సినిమా కూడా, ఇవన్నీ కూడా పైరసీకి గురి అయ్యాయి. దానివల్ల ఏమవుతుందంటే ఆ నిర్మాతల తర్వాత సినిమా యాక్టర్ల యొక్క ధోరణి ఏంటంటే దీనివల్ల సినిమా పరిశ్రమకు రావాల్సిన ఆదాయం తగ్గిపోతుంది, దానివల్ల కొత్త సినిమాలు తీయడానికి నిర్మాతలు సాహసించడం లేదు, దానివల్ల అనేక మంది జీవనోపాధికి ఇది ఒక పెద్ద పెట్టుగా మారింది అని ఆ సైడ్ వాళ్ళ వాదన. అంటే యాక్చువల్ గా చట్టాన్ని ఉల్లంఘించినందువల్ల అతని మీద కేసులు రిజిస్టర్ అవడం అన్నది సహజం. ఎందుకంటే కాపీరైట్ యాక్ట్ వైలేషన్, తర్వాత వచ్చేసి ఈ విధంగా ఐటీ యాక్ట్ వైలేషన్, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కానీ మీరు అన్నట్టు ప్రేక్షకులలో ఇతని పట్ల విపరీతమైన అభిమానం, ఎందుకంటే మేము అంత డబ్బులు ఖర్చు లేకుండా మేము చూడగలుగుతున్నాము అని. అంటే దీన్ని ఏమంటారంటే రాబిన్ హుడ్ సిండ్రోమ్ అంటారు. ఇంత ముందు కూడా మనం చదివేవాళ్ళం రాబిన్ హుడ్ అంటే ధనికుల్ని దోచడం, పేదవాళ్లకు పంచడం. ఇది రాబిన్ హుడ్ సిండ్రోమ్. దానివల్ల ఏంటంటే ప్రేక్షకులు కూడా మాకు తక్కువ ఖర్చుతో మేము చూసే అవకాశం మాకు దొరుకుతుంది కాబట్టి ఆ విధమైన వాదనలు వాళ్ళు చేయడం. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎలక్షన్స్ చూసుకున్నా కూడా FRBM చట్టం అని మనకు ఒకటి ఉంది. అంటే ఎంత మనము అప్పు చేయవచ్చు అన్న దానికి కూడా ఒక నిబంధనలు ఉన్నాయి, 2003లో తెచ్చిన చట్టం. కానీ ఏ ప్రభుత్వాలు కూడా దాన్ని ఫాలో అవ్వట్లేదు, ఉచితాలు ప్రకటిస్తున్నారు. ఎవరు ఎక్కువ ఉచితాలు ప్రకటిస్తే వారికి ప్రజలు మద్దతు ఇస్తున్నారు. యాక్చువల్ గా ఇంత అప్పులు చేయడం అన్నది కూడా చట్ట ప్రకారం నేరమే. కానీ ప్రజలు ఎవరైతే ఎక్కువ ఉచితాలు ఇస్తారో వాళ్ళకు ఓట్లు వేస్తున్నారు. అంటే ప్రజలు ఫైనల్ గా చూసేది ఏంటంటే మాకు ఖర్చు అవ్వకుండా అతి తక్కువ దాంట్లో మాకు ఎలా ఆదాయం కలుగుతుంది అన్నది చూస్తారు. వాళ్ళ దృష్టిలో చూస్తే అది కరెక్టే, ఎందుకంటే కష్టపడి సంపాదించున్న దాంట్లో మాకు తక్కువ దాంట్లో మాకు వినోదం దొరికితే బాగుంటుంది. కాబట్టి ఇది కేవలం మన దేశంలో మాత్రమే, మన రాష్ట్రంలో మాత్రమే కాదు, ఇది అనేక దేశాల్లో కూడా ఈ పైరసీ అన్నది చాలా పెద్ద ప్రమాదకరమైనది. మీరు చూసుకుంటే సౌత్ కొరియా కావచ్చు, జపాన్ కావచ్చు, తర్వాత వచ్చేసి మిగతా దేశాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈ పైరసీ అన్నది చాలా పెద్ద అవరోధం కల్పించింది. అక్కడ కూడా ఆ దేశాలు కూడా అనేక కొత్త చట్టాలు తీసుకొచ్చారు, టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేశారు, ప్రజా అవగాహన ప్రచారాలు చేశారు, టెక్నాలజీ ఆధారిత ట్రాకింగ్ విధానాలను పెంచారు. ఆ విధంగా పైరసీని తగ్గించే వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేశారు. సో ఇటువంటి సమస్యల వల్ల ఇప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది ఏర్పడింది మన దాంట్లో. కాబట్టి